మాజీ క్రికెటర్ పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన భర్త నవజోత్ సిద్ధును పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నవజోత్ కౌర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని, 5 నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. వారు సిద్ధు పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నవజోత్ కౌర్ ఆరోపించారు. అయితే హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. సిద్ధు దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవన్నారు. అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి తమ వద్ద 500 కోట్ల రూపాయలు లేవన్నారు. 500 కోట్లు ఇస్తే సీఎం కావచ్చని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. आपको वो कांग्रेस के साथ अटैच्ड हैं, बहुत ज़्यादा उनको उनके साथ प्रियंका जी के साथ अटैचमेंट है, पर मुझे इतनी इनफाइटिंग में लग नहीं रहा कि कहीं भी नवजोत सिद्धू को ये प्रमोट होने देंगे, क्योंकि 5 सीएम्स ऑलरेडी बने हुए हैं और वो हराने पे लगे हुए हैं कांग्रेस को. अगर ऊपर उनको समझ आ जाए तो बात दूसरी है. कोई भी पार्टी उनको ये ताकत दे दे कि वो पंजाब को सुधार सकें, और हमारे पास पैसे नहीं हैं किसी भी पार्टी को देने के लिए, पर हम रिजल्ट्स दे देंगे आपको. पंजाब को हम गोल्डन स्टेट बना देंगे, बस हमारा तो यही वो है. अगर बीजेपी जिम्मेवारी लेती है तो क्या नवजोत सिंह सिद्धू वापसी करेंगे बीजेपी में? ये मैं उनकी तरफ से नहीं बता सकती. मैं ये कह रहे हैं कि कांग्रेस अगर सीएम फेस नवजोत सिद्धू का ऐलान करे या आगे लाए तब आ सकते हैं, तब वो आएंगे, तब वो आ जाएंगे. पर अदरवाइज वो अच्छा पैसा कमा रहे हैं और खुश हैं, बिकॉज बहुत फ्रस्ट्रेशन की लाइफ है. हाँ, आपने एक पैसे की बात करी कि हमारे पास पैसे नहीं है. क्या किसी पार्टी ने आपसे पैसे की डिमांड करी आगे आने के लिए? नहीं, हमसे किसी ने नहीं की, पर सीएम वही बनता है जो 500 करोड़ का. నవజోత్ కౌర్ కమెంట్స్ కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసేలా పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో సిద్ధు భార్యను తక్షణమే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా సిద్ధు ప్రచారం చేయలేదు. ఐపీఎల్ 2024 సీజన్లో సిద్ధు క్రికెట్ వ్యాఖ్యాతగా రీ ఎంట్రీ ఇచ్చారు. క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి రావడం గురించి ఆయన మాట్లాడుతూ కాలమే చెబుతుందని గతంలో వ్యాఖ్యానించారు. తాను ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేశానని, అది తనకు ఎప్పుడు వ్యాపారం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా 2027 పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సిద్ధు భార్య నవజోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సెటైర్లు వేశారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలంటూ సెటైర్లు వేశారు. హాస్పిటల్కి చేర్చడం హాస్పిటల్కి చేర్చడం ಯಾವ್ದಾದ್ರು ಒಳ್ಳೆ ಮೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಕರ್ನಾಟಕದ್ದು ಮೆನ್ಷನ್ ಮಾಡಿ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಸೇರ್ಸೋಣ. ಯಾವ್ದಾದ್ರು ಒಳ್ಳೆ ಮೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಕರ್ನಾಟಕದ್ದು ಮೆನ್ಷನ್ ಮಾಡಿ. కాంగ్రెస్ పార్టీలోనూ సిద్ధు భార్య తీరుపై నేతలు మండిపడుతూ ఉన్నారు. అర్థం పర్థం లేని కమెంట్స్ అంటూ కొట్టిపారేస్తూ ఉన్నారు. కష్టపడిన వారికి హైకమాండ్ అండగా నిలుస్తుందని, కాంగ్రెస్ లో అలాంటి ఆనవాయితీ లేదంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయితే 500 కోట్ల సూట్ కేసుపై బీజేపీ సెటైర్లు వేస్తుంది. కాంగ్రెస్ లో ఏ పదవి కావాలన్నా సూట్ కేసులు ఇచ్చుకోవాలంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఢిల్లీకి కప్పం కడితేనే కాంగ్రెస్ లో పదవులు వస్తాయి, వచ్చిన పదవులు నిలుస్తాయి అంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అనాథగా ఈ సాంప్రదాయం వస్తుందని, ఇదేమీ కొత్త కాదంటూ కూడా విమర్శలు చేసింది.